ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతోందని టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయమని చెప్పాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పునర్వైభవం రాబోతోందన్నారు. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నామన్నారు. విశాఖపట్నం ఎలవేల్పు వాళ్ళందరూ కూడా ఎంతో ఆరాధించే కనకమహాలక్ష్మి వారి యొక్క దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఎన్నో ఏళ్ల నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం. 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి ఇబ్బందులకి అన్నిటి కూడా రేపు ఫలితం ద్వారా మోసాలు లభించబోతా ఉంది. మొన్న సాయంత్రం అంతా కూడా 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వేస్ కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో సర్వేస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జిట్ పోల్సే కాదు, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 25 ఏళ్ల పైగా ప్రత్యక్ష రాజకీయంలో ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్ 6వ ఎలక్షన్. నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం, అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి, ఎంత త్వరగా ఈ ప్రభుత్వం నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది. మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు, లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే చెన్నై కానీ కర్ణాటక కానీ వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ, అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగ్ 7 గంటలకి పోలింగ్ అయితే 6 గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ, వీటన్నిటికి మించి అత్యధిక పోలింగ్ శాతం 81.6% పోలింగ్ శాతం కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి. మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫలితాల్లో మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో ఆ పోల్స్ కూడా మించిపోయే విధంగా ఫలితాలు ఏకపక్షంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది.